श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित श्यामराव जयकर నిన్నటి తర్వాయి బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి
నా విశ్వాసం దృఢపడేట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చుని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మాలా 4 ద్యావే అన్నారు. వారు రూపాయి అన్నట్లుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలిచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు, నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలోని ఉద్దేశం, నేను విధికి తల వంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వాంతర్యామిత్వం వ్యక్తం అవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చునున్నాను. వర్డే అనే భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతడు మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వర్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతనిని అడుగు అన్నారు. వర్డే నా దగ్గరకు వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్టు చెప్పాడు. నాకు వర్డే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. 2 రూపాయల 5 అణాలు అవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అణాలే. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వర్డేకిచ్చాను. వర్డే వెళ్ళి కావలసిన పూజా సామగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణమూర్తిగా భావించి వారి 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి అంటే మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వర్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణమూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా ప్రక్కనే కూర్చుని కథాశ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథ పారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేసిన పూజారి కన్నా ఎత్తులో కూర్చుని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చుని వినడమా, ఈ సమస్యతో మొదలుపడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. అకారణంగా హింసింపబడే మూగజీవాల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటన నిదర్శనం. నేను ఒకరోజు దీక్షిత్వాడ వరండాలో ఉన్నాను. అప్పుడు ఒక చిన్న తెల్ల కుక్క పిల్ల పెద్ద కుక్కలను తరుముతుండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్క పిల్లను చంపాలని కర్రలతో దానిని వెంటబడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకి వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి జొరబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణు చూస్తే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయరని దానికి అనిపించినట్లుంది.
దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్క పిల్ల బయటకు వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించేందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పిళ్ళై బాబా దగ్గర కూర్చుని ఉన్నాం. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిళ్ళైతో చెప్పాను. నిజానికి ఆ కుక్క పిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అక్టోబర్ 18వ తేదీ 1936 శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య, సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, జిఐపి, వయసు 58 సంవత్సరాలు, బాంద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులు ఇచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాస్ల కోసం జిఐపి రైల్వే అధికారులకు ఆర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంట్ పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరవటానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు ఆర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపర్గాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపర్గాం నుండి షిరిడి వెళ్లే మార్గంలో దోపిడి దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకుంటున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడి నుండి వస్తూ, కొన్ని షిరిడి వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడి సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడి చేర్చారు. మేము షిరిడిలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకుష్టు చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తర్వాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం నిద్ర మేలుకొని స్థానిక భక్తులతో రాత్రి నా బిడ్డలు వచ్చారు. మీరెవరూ వారిని ఆదరించలేదు. తినటానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్టు చేశారు. माझी लेकरे आले, ख्याना वासी कोणे पाहिले. पाहिले नाही, కాళాజీ घेतला नाही, ఖ్యానా ఉపాస్ టేవేలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థంలో సరైందే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాము. కాబట్టి ఉపవాసం ఉన్నట్లు లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పిచ్ర వాత్సల్యము, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీద్కి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ్ హోహిల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు.
తర్వాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బస్కు వచ్చి బాక్రీ బాజీ భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాం. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయటం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకు తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తుల్ని వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దాన్ని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తర్వాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళటానికి అనుమతించమని వేడుకున్నాను. వెళ్ళు, నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళటం ఎందుకు? అక్కడ ప్లేగ్ వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లల్ని తీసుకొని మీరు వచ్చిన దాన్ని ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజుల్లో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకుని ఇంట్లో పూజలో పెట్టుకోవాలని కోరికను వ్యక్తపరిచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటో తీర్చుకోమని చెప్పి దాన్ని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరిప్పుడు బయలుదేరటం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్కి చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఓ బోగి నుజ్జునుజ్జయిందని, బాబా నిరంతరము తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వల్ల మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాం. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా ఒక అతను నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీరు చందనం ఇస్తాను అన్నాడు. అలా అడగటం నా కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తుండగా ఎందుకో నేను మనసు మార్చుకొని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణ్యాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక ఇద్దరు ఆఫీస్ స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చితంగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీస్కు ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారని తెలుసు కాబట్టి నేను షిరిడీలో ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీస్కి హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవటం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తర్వాత వెళ్ళటానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోకి ఒక సాధువు వచ్చి ఒక పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికి ఎందుకో సాయిబాబానే వచ్చారనిపించింది. మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే
ఆహే గాగేయకారు నవనే అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే మేము వరండాలోకి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తర్వాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీర వస్తువులు అంటే గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేనెప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల్లో మాకెన్నో దురదృష్ట సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగానూ, సంతోషంగానూ ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. महाराज की जय. सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీ की जय. డిసెంబర్ 1వ తేదీ 1936 శ్రీ రామ్గిరి బువా. బాబా పిలిచే పేరు బాబూగిర్. సదా షిరిడీ నుండి 4 మైళ్ళకు చెందిన గంగగిర్ భక్తుడు. వయస్సు 76 సంవత్సరాలు. షిరిడీ. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే, అంటే మా ముత్తాత గారి ఇల్లు, మొదటి నుంచి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు ధూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడీకి చెందిన అమీన్ భాయ్ కుమారుడు. హమీద్ పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏళ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ భాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ధూప్ఖేడా పటేల్ తప్పిపోయిన తమ గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెప్తూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేటి పక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు ధుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నది చెప్పటం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామగిరి బువాకు గుర్తులేవు. బాబా షిరిడీ వచ్చినప్పుడు వారికి నడుము కింది వరకు పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్నీ ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిలుము, అగ్గిపెట్టె ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు పక్కనున్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తగారు, అంటే నారాయణ తేలి భార్య, బాబాకు ప్రతిదినం సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులిస్తూ ఉండేవారు. మొహిద్దీన్ భాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతడు బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తర్వాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరకు వెళితే వారిని కొట్టేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. వంజర్గావ్కు చెందిన గంగగిరి బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గావ్కు చెందిన నానాసాహెబ్ డెంగ్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి చెప్పగా గొప్పగా చెప్తూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు క్రింద కూర్చొని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి
వారికి నమస్కరించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు క్రింద ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీదుకి వెళ్ళి దానినే తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడు కుస్తీ పట్టలేదు. కానీ గంగగీరు మొదట మల్లయోధుడు. ఆయన దొండలగావ్ పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగీర్లు ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తూ ఉండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు గాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తరువాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఓసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కింద పడ్డాడు. కింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వల్లే మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అనేటప్పుడే బాలుడు క్రిందపడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండడంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి, చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలబడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివామి తగిలిపడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊదీ పొట్లం, హారతి పాట ఉన్న కాగితం ఇచ్చి, జామ్నేర్ అంటే రోడ్డు మార్గంలో భుషావల్ స్టేషన్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేనప్పుడు ఖాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడుకు, వేకువజామున 2:45 గంటలకు జలగాముకు చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమలులో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. నిబంధనలు అమలులో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామ్నేర్ ఎలా వెళ్ళాలో తోచక సతమతమవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరికి వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బగూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతూ ఉండగా జామ్నేర్కు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతదర్థమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ S.A. పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంత్ మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సచ్చీలత తెలుసుకొని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను.
ఓసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురి అయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటర్ తీసుకెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు. నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకొని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గుకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పి థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేనెంతో ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ రఘుజీ గణపత్ సిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి. వయసు 65 సంవత్సరాలు. షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమన్ బాయ్ ఆతిథ్యం ఇచ్చాడు. అమన్ బాయ్ అప్పుడప్పుడు మా మౌసి ఇంటికి వస్తూ ఉండేవాడు. మౌసి కుమారుడైన గణపతి హరి కానడే కుష్టి రోగం మరియు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని అమన్ బాయి మౌసికి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపాముని పట్టమని, నాగుపాము కుష్ఠరోగులని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపాముని పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తర్వాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చిన తర్వాత ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి 2 కంతలపైన ఈపు పైన వాతలు పెట్టారు. దాంతో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు, కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యాలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేనొక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్య, ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాను ఇష్టపడేవారు. ఓసారి బీర్జీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకొని వచ్చి అవమానించపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మ్యాజిస్ట్రేట్ అయిన అప్పా సాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్తు నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒకరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలలు కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదలవడం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను ఈడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరునాటి ఉదయం దూమలు వచ్చి అప్పీల్ చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు.
ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒక దానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసం పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులనే నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ని శరత్ బాబూజీ కి జై. డిసెంబర్ 7వ తేదీ 1936. సహునిమేర్ నాయక్, టీ అంగడి, వయస్సు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరి మర్మ గోవా గ్రామానికి చెందినవాడును. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవాడిని. నరసోబావాడిలో టేంబే మహారాజు వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత అజున్కర్ మహారాజు వద్ద కొన్ని రోజులు గడిపి గాన్ఘాపూర్ కూడా దర్శించాను. తరువాత అస్వస్థతకు గురై హూబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజు వద్ద ఉన్నాను. ఆ తరువాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి అనగా షిరిడి వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బారు నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీ ఒక గొప్ప దర్బారు నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడి వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ, పలహారములు అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతున్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుపడిపోయిన తన కుమార్తెను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకుని వెళ్ళారు. 3వ రోజుకు ఆమె కాళ్లను కొంచెం కదిలించసాగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తున్న శ్రీ గయాసస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజులలో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి, నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తరువాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకి తీసుకెళ్లి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి, మరికొంత బాబా కోసం కుండ అనగా కొలంబలో ఉంచి మిగిలింది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు, వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసని మహారాజు నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాపర్డే కూడా షిరిడీలో ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసనితో తగాదా పడ్డాడు. ఈ తగువు తరువాత ఉపాసని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడ్డాయి.
ఈ ఆలోచన అగరుబత్తి వ్యాపారి అయిన బాయి అలీ బాక్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొఠారే అనునతుడు భరించాడు. బాబా కూడా 25 రూపాయలు చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నలుగురు బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాపుసాహెబ్ జోగ్, ఉపాసని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక రోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగులకొట్టాడు. ఆ తరువాత పార్వతి మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను తాత్యాకోత్య పాటిల్ సూచన మేరకు ప్రతిష్ఠింపబడిన విగ్రహాలను కూడా పగలకొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగలకొట్టిన పాదుకా స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. డిసెంబర్ 6వ తేదీ 1936. డిసెంబర్ 9వ తేదీ 1936. శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాకెడ్ ఊరప్ నాను మామ ఊరప్ నాను భట్ పూజారి, యజుర్వేది, బ్రాహ్మణుడు, వయసు 40 సంవత్సరములు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ ఆరతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపు సాహెబ్ జోగికి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించటం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడి వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడి వచ్చి వారిని చూసి వెళుతూ ఉండేవాడిని. నేను సంగమనేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడి వచ్చేయి. షిరిడిలో ఎంతో ఆనందం ఉన్నది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడి రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడి వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపు సాహెబ్ జోగుకు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవీ మీకు చెప్పలేను. నేను మాధవ్ ప్లస్ మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణ అయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవరు బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. బాయ్, కట్టెలను ఇటు తీసుకురా, ఆ తొట్టెతో నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకుని, మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్యధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేతితో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గను తుకారాం పాటలు
పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండిటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్య ధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళము. బాబా గను ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహమా నజరా కరో అబ్ మేరే సాయి అనే పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తర్వాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలేమిటో నాకిప్పుడు గుర్తులేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మరచిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్గుబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తర్వాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేకాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టరు రాణే గారి భార్య యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నిటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని బొంబాయికి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తర్వాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకు ముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ రాణే చాలా సంవత్సరాలు ఇక్కడకు రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకొని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గ్రుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేమీ నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరగని అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెబుతుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మెజిస్ట్రేటు, బొంబాయి రోడ్డు, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను 1 రూపాయి 2 అణాలు 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగటం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను 6 రూపాయల 7 అణాలు దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి 500 రూపాయలు విలువగల ఆస్తిని దోచుకుపోవడమే గాక ఇంటిలోని వస్తువులు కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకొక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 14వ తేదీ 1936. శ్రీ రామచంద్ర వాసుదేవ్ గైసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డ్ గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, మే మాన్షన్స్, గోఖలే రోడ్డు, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో ఆర్ఎంఎస్ పనిచేస్తుండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెబుతుండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను, బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలిగారు అని ప్రశ్నించాను. ఆయన, నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురి అయింది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కాబూలా అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరున్న సముద్రపు పాయలో ఉంది. ఎవరో ఒకతను పడవలోనికి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో అవలి ఒడ్డుకు ప్రయాణిస్తోంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికీ తెడ్డు వేయడం చేతకాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరకు పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కలను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టరు పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని, తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. నాకు ఉద్యోగంలో పదోన్నతి, సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదనపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేనొక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు నేను కోరేదేదో ఇవ్వవచ్చును కదా, ఇతడిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుట వ్యక్తితో అన్నాడు. అలాగే, మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం 3వ వ్యక్తి అంతర్ధానం అయ్యాడు. ఇతర అనుభవాలు, కలలు చెప్పిన విధంగానే ఈ కల విషయం కూడా నేను దీక్షిత్కు చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణ చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కాణీలు, అనాలో 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తర్వాత ఈ కళ గురించి దాబోల్కర్ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 50 రూపాయలు కాదని, 53 అధ్యాయాలున్న పాద ప్రామాణిక గురు చరిత్ర పారాయణ చేయమని ఆ కళ సూచిస్తుందని దాబోల్కర్ వివరణ ఇచ్చాడు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణ చేయడం ప్రారంభించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి నేను బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణ చేయదలిచి దాబోల్కర్ రచించిన
శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు జొరబడినట్లు కల వచ్చింది. దీనిని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారం పాత ప్రామాణిక గ్రంథమే పారాయణ చెయ్యమని ప్రబోధించినట్లుగా తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణ చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చొని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను, ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకొని పోవడానికి పాడె కడుతున్నారు. బాబా వాళ్లను అక్కడ నుండి తొలగిపోమ్మని, ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగులను విరిచేశారు, మట్టి కుండను పగలగొట్టారు. అంతటితో కల సమాప్తమయ్యింది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న ఘామత్చాల్ ఎదురుగా ఉన్న రంగారీచాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తరువాత ఆమె కోలుకుంది. దీక్షిత్ నన్ను భావు సాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైలులో, బస్సులో టిక్కెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాణ్ణి. సాయిలీలా మాసిక్ పత్రికలో ఒక సంఘటన ప్రచురితమయ్యింది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లుగా వ్రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి భావు సాహెబ్ అని సంబోధించి పలకరించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మార్చి 8వ తేదీ 1938 శ్రీ అమోల్ చంద్ చంద్రబాన్ సేట్, షావుకారు, వయస్సు 35 సంవత్సరములు, రహత. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెబుతాను. మా నాన్న చంద్రబాన్ సేట్కు 2 సోదరులు. పెద్దవారు రామచంద్ర సేట్, చిన్నవాడు బిర్జీ చంద్ సేట్. మా పెద్దనాన్నగారి కుమారుడు కుషాల్ బావ్, చిన్ననాన్నగారి కుమారుడు ప్రేమ్చంద్. మా నాన్న 13/12/1911లోను, మా పెద్దనాన్న 1860లోను మరణించారు. మా పెద్దనాన్న కుమారుడు కుషాల్ బావ్ నాకన్నా 47 సంవత్సరములు పెద్దవాడు. అయినా కూడా 15/11/1918లో 62వ ఏటున చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్ నగర్లో జీవిస్తోంది. మా చిన్ననాన్న కుమారుడు ప్రేమ్చంద్ బిర్జీ చంద్ రహటేకర్ ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారివి కుషాల్ బావు ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి పక్కనే ఉన్న మా సోదరుడు కుషాల్ బావు ఇంటికి వస్తూ ఉండేవారు. సమాధి చెందటానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లలో కొద్దిగా పలహారం చేసి 15 నుంచి 35 నిమిషములు కూర్చొని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావడిలో సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు బహుశా అక్బర్ అలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్ నగర్లో నివసించినట్లు మా నాన్న కుషాల్ బావుకు చెప్పాడు.
ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ అలీతో ఉండగా తాను చూశానని, వారు అహ్మద్నగర్ నుండి రహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి తర్వాత షిరిడీ వెళ్ళారని దౌలూ సేఠ్ చెప్పాడు. అక్బర్ అడియా పార్క్ వద్ద ఉన్న రహటేకర్ మిల్లులో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, बीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई। मो नजर करो रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुंधी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి